అంటే మొత్తం వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదించినటువంటి డబ్బుతోటి మొత్తం విదజల్లుతాం, మేమేమైనా చేస్తాం, రాజకీయాలను మారుస్తాం అనేటువంటి ఆలోచనతోటి కొంతమంది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అవి నడువై. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇట్లనే అట్లా అనుకుంటే అట్లా ఏపీ వాళ్ళు అట్లనే అనుకుంటే తెలంగాణ ప్రజలు దాన్ని మొత్తం కూడా ఖతం చేసి పడేసిండ్రు. కాబట్టి బీసీ సమాజం ఇటు ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలందరూ కూడా ఒక్కటైనరు. కాబట్టి దీన్ని ఎవరు ఆపేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు. మీకు ఒకటి రెండు విషయాలు మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చిన దాంట్లో ప్రధానంగా ఒకటి బీసీల అంశం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మక ద్రోహం చేసిందనేటువంటిది ఒకటి. రెండోది ఆమె ఎవరో ఏడుస్తూ ఉన్నారు కదా, ఆమెది మీద అన్ని కలిపి మాట్లాడతా. ఈ రెండు చాలా క్లియర్గా మాట్లాడతా. ఇక ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది ఫ్రీ కంటెంట్. ఆల్ యూట్యూబర్స్ కెన్ యూజ్ ఇట్ ఫ్రీలీ. మీరు అందరు కూడా దీన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. ఈ లైవ్ స్ట్రీమ్ని సేమ్ మీ యూట్యూబ్లో కూడా లైవ్ స్ట్రీమ్ పెట్టుకోవచ్చు. ఈ పేజ్లో ఈ యూట్యూబ్ ఛానల్లో తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి దాంట్లో ఉన్న ప్రతి కంటెంట్ను మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. తద్వారా మీరు మానిటైజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. మా ఉద్దేశం ఒకటే క్లియర్, మా కంటెంట్ను రీచ్ చేయాలి, అందరికీ విస్తృతంగా పంచాలనేది మా ఉద్దేశం. రైట్. ఇక రెండో అంశం, నిన్న శాసన మండలిలో చర్చ జరిగింది. దేని పట్ల? 2025 మార్చిలో మనం బడ్జెట్ పెట్టినాం. ఆ బడ్జెట్లో బీసీలకు 11,500 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం కదా. మరి ఆ బడ్జెట్ పెట్టి 9 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల్లో ఈ 11,500 కోట్లలో ఎంత ఖర్చు పెట్టిర్రు అనేది నేను ప్రశ్న వేసిన. దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో మీరు చూడండి. సో బీసీ ప్రజలారా, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. దయచేసి మీరు ఫస్ట్ ఈ లైవ్ను లైక్ చేయండి. ఈ లైక్ బటన్ నొక్కి షేర్ చేయండి. మీ యూట్యూబ్లలో మీరు ఫ్రీగా, మీ ఫేస్బుక్లలో ఎక్కడ వాడుకుంటారో వాడుకోండి. ఈ కంటెంట్ను ఫ్రీగా వాడుకోండి అందరూ. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయండి. నేను చెప్పేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. ఇది కామారెడ్డిది డిక్లరేషన్, అది బీసీ డిక్లరేషన్. దీంట్లో డౌన్లోడ్ లేదు. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఏమేం హామీలు ఇచ్చిందో ఒక్కసారి మనం క్లియర్గా ఇక్కడ చూడాలి. ఇక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఎప్పుడు పెట్టిరి బీసీ డిక్లరేషన్? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రకటించిన హామీల సమూహం. ఇందులో రిజర్వేషన్లు పెంచడం, బీసీ సప్లాన్ నిధులు, బీసీ భవనాలు వంటివి ప్రధానం. వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభలు, నిరసనలు జరిగాయి. ఈ డిక్లరేషన్ తెలుగులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, బీసీ సప్లాన్, 20,000 కోట్ల నిధులు, ప్రతి జిల్లాలో బీసీ భవన్ వంటి అంశాలు కలిగి ఉన్నాయి. ఏమేం చెప్పారు ఇక్కడ? రిజర్వేషన్ల పెంపు, జనాభా లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42కి పెంచుతామని హామీ. 23 నుంచి 42కు పెంచకపోగా 23 నుంచి 17కు తగ్గించారు రేవంత్ రెడ్డి. ఇక బీసీ సప్లాన్, తొలి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సప్లాన్ ను ప్రవేశపెడతామని ప్రకటన. ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి? 2 ఏళ్ళు గడిచిపోయింది. రెండో మాసికం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2వ ఏడాది అయింది, 3వ ఏడాది నడుస్తా ఉంది. తొలి అసెంబ్లీ సమావేశంలో సప్లాన్ పెడతామని పెట్టకుండా ఇక నిధులు 5 ఏళ్లలో బీసీల అభివృద్ధికి ఏటా అంటే ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. మరి వీళ్ళు ఏమంటారు? ప్రతి ఏడాది 20,000 కోట్లు పెడతాం బీసీలకు. మొదటి ఏడాదే దోకా 9,000 కోట్లు పెట్టి 1,500 కోట్లు ఖర్చు పెట్టలే. ఇక ఇప్పుడు 2వ ఏడాది కూడా ఇదే మోసం జరుగుతా ఉందనేటువంటి ఉద్దేశంతో నేను సబ్మిట్గా ప్రశ్న వేసిన. అయ్యా, ఈ 20,000 పెట్టమంటే పెట్టలేదు కదా, 11,500 కోట్లు పెట్టింది కదా, ఇందులో ఎంత ఖర్చు పెట్టిరు? ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇక 2 నెలలే ఉంది బడ్జెట్ అయిపోయేందుకు. ఈ 10 నెలల్లో మా బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టిరని నేను అడగడం జరిగింది. అడిగితే
ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం.